నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి 2 కిడ్నీలు పాడైపోవడంతో చికిత్స చేయించుకునేందుకు చేతిలో చిల్లి గవ్వలేక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం తరికోపుల గ్రామానికి చెందిన ఎరుకల మల్లేశం కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దగ్గరలో ఉన్న అనేక ఆసుపత్రులు చికిత్స కొరకు వెళ్లగా 2 కిడ్నీలు పాడాయని వైద్యులు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్ట్ చేసి కిడ్నీ మార్పిడి చేయాలని లేదంటే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. అందుకు గాను 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తేల్చి చెప్పారు. డబ్బు లేక చికిత్స చేసుకోలేని దీన స్థితిలో ఉన్న బాధితులు ఉండగా దాతలు ఎవరైనా స్పందించి మల్లేశం ప్రాణాలు కాపాడాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. నాకు ఆరోగ్య సమస్య హాస్పిటల్ తరిగోపుల మల్లేష్, ఎరుకల మల్లేష్. చెప్పండి మీ సమస్య. నేను గత 4 నెలల నుంచి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అక్కడ చెప్తే ఇక్కడ లేదు ట్రీట్మెంటు, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకేమంతా తగ్గినట్లు కనిపించలేదు. మా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చేస్తామని అన్నారు. నాతో సరైన డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేసుకుందామని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ నాకు అందకుంటేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేను డబ్బులు బాగా అడుగుతున్నారు. నాకు సరైనంత డబ్బులు లేక మీ సాయం కోరి మేము అడుగుతున్నాము. మీకు చేతనైనంత, మీకు దోషినంత 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 100 రూపాయలైనా సాయం కోరుతున్నాను. మీకు ఎంత వీలవుతే అంత